హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి పీఈటీ మరియు పీడీ అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఈటీ పీడీ అభ్యర్థులకు ఆప్షన్లు 26 నుంచి నమోదు అని చెప్పి అప్డేట్ అన్నమాట. డిఎస్సి 2018 పీఈటీ పీడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భౌతిక సామర్థ్య పరీక్షల కోసం ఈ నెల 26 నుంచి 29 వరకు కూడా మనకు csc.ap.go.in మనకు వెబ్సైట్ అయితే ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్ డిఎస్ సంబంధించి. ఆ యొక్క వెబ్సైట్లో ఆప్షన్లు అయితే నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాయణ సూచించారు. పురుషులు, మహిళల పరుగు, హై జంప్ లేదా లాంగ్ జంప్ అంశాల్లో ఏదో ఒక ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నారు. అభ్యర్థులందరికీ కూడా షార్ట్ పుట్ అనేది తప్పనిసరి అని పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత జనవరి 1 నుంచి భౌతిక సామర్థ్య పరీక్ష హాల్ టికెట్లు అనేది డౌన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని పేర్కొనడం జరిగింది. వీరందరికీ నాగార్జున వర్సిటీలో జనవరి 4 నుంచి 13 వరకు కూడా పరీక్షలు అయితే ఉంటాయని పేర్కొన్నారు. కాగా సంగీత పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సంగీతంలో నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు జనవరి 6 నుంచి 12 వరకు విజయవాడలోని ఘంటసాల సంగీత నృత్య కళాశాల దుర్గాపురంలో మనకు జరుగుతాయని చెప్పి తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు డిఎస్సిలో ఎవరైతే మనకు పీఈటీ మరియు పీడీ అభ్యర్థులు ఉన్నారో వీరికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు 26 నుంచి 29 వరకు కూడా ఈ యొక్క ఆప్షన్లు అయితే మీరు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనవరి 1 నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్ చేసుకోవాలంట. ఓకే, సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో ఎవరైతే మనకు అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయండి ఈ యొక్క సమాచారాన్ని. ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.